ఏందమ్మా ఇవి ఎవరితోనో ముద్దులు పెట్టుకుంటే ఫొటోస్ ఉన్నాయి ఇందులో గూగుల్ ఫొటోస్. సార్ మీకు ఎందుకు అవన్నీ అవన్నీ మీకు ఏంటంటే డబ్బులకి నేను లేవు. మా ఫ్రెండ్ ఆయన నిన్ను ట్రాప్ చేద్దామని పిలిచినాను. కుల్లా చెప్తున్నా, అర్థమవుతుందా? ఇప్పుడు దొరికిపోయినావు నువ్వు, మాకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు రాకేష్ నువ్వు? ఏం చేస్తున్నావు అంటే అవును, నాకు 3 పెళ్ళిళ్ళు లేని ఇవే ఫొటోస్. ఏం చేస్తారు చెప్పండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. లేదు సార్, అలా ఎందుకు అవుతుంది? లేదు, ఆయన చెప్తున్నాడు కదా 3 పెళ్ళి అయినాయి. ప్రూఫ్ ఏంటి సార్? మీరు చూపించమనండి ఆయన్ని. ప్రూఫ్ ఏంటో చూపించమనండి ఆయన. నాకు 3 పెళ్ళిళ్ళు అయినా. అంటే ప్రూఫ్ చూపిస్తే ఓకేనా మీకు? చూపించమనండి సార్, చూపిస్తే ఓకే. ఓకే నిజమమ్మా. ఇప్పుడు మీరు ఏదున్నా కానీ సరే పర్సనల్ ప్రాబ్లం మీరు బయట తీర్చుకోవాలి, అది ఇక్కడ కాదు. ఓకేనా? కానీ డబ్బులు ఇస్తున్నా నేను కాబట్టి నాకు రిటర్న్ తిరిగి రావాలి డబ్బులు. తిరిగి వస్తాయా రావా నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన డివోర్స్ కోసం మీకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇది నిజమా అబద్ధమా? నిజమే సార్, నేను అడుగుతున్నా. నాకు డైవర్స్ కావాలన్నాడు ఆయన. నాకు మనీ కావాలి 10 లక్షలు. ఎందుకంటే డైవర్స్ కావాలంటే 10 లక్షలు కావాలి నాకు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు చదువుకోవాలి. నా లైఫ్ ఎట్లా మరి? తను డైవర్స్ కావాలి, తను వెళ్ళిపోతాడు, ఒక పెళ్లి చేసుకుంటాడు. తర్వాత నా లైఫ్ ఏంటి? పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు, ఇల్లు గడవాలి. పిల్లలు లేరంటున్నా కదమ్మా. లేదు సార్, ఉన్నారు. ఎందుకు లేరు? కాదమ్మా, ఇగో మీకు డబ్బులు కావాలంటే అన్ని నిజాలు చెప్పాలమ్మా. నేను ఇట్లా అబద్ధాలు, ఇట్లా సగం మాటలు చెప్తే నేను ఇవ్వను. తప్పు లేదు సార్, నిజమే ఉన్నారు. ఎందుకు లేరు? చూపి పిల్లల ఫోటోలు చూపి. ఏమన్నా ఇక్కడైతే లేరు సార్, ఫోన్ పని చేయట్లేదు సరిగ్గా. చాలా పాపం రా రే, చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. చూపి అనగానే ఫోన్ పని చేయదు. అప్పటి నుంచి ఫోన్ మాట్లాడడం మంచిగా, అసలు లొకేషన్ చూసుకుంటూ రావడం మంచిగా అవుతుంది. ఇక్కడ రాగానే ఫోన్ పని చేయదు. ఎవరి చెవులో పూలు పెడుతున్నాము? అరే లేదు సార్, నిజంగానే పని చేయట్లేదు ఫోన్. పని చేయట్లేదు. సరే, ఇది ఏమన్నా ఉండదు కానీ నాకు డబ్బులు ఎట్లా ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? బ్రో దగ్గర తీసుకొచ్చి చేయకపోతే నీకు డబ్బులు ఇస్తా 10 లక్షలు. షూరిటీ ఎవరు? ఆమె షూరిటీ పెడతా? ఆమె డైవర్స్ మీద సైన్ చేయమంటే చేయట్లేదు. ఆమె షూరిటీ అట్లా పెట్టిందన్నా. నేను పొలం కాయకాయలు పెట్టాను కదా. ఓకే, నా డబ్బులు ఎట్లా లేకపోతే ఆ పొలం కాయకాయలు నీ దగ్గర ఉంచేసుకో. ఎప్పుడెప్పుడు ఇస్తావు? నాకు ఎట్లా ఇస్తావు? నెలకి పని నాకు చేత నేను అంత ఇస్తాను. నేను ఇస్తా. అమ్మాయి నమ్మకం ఉందా మీకు? అది మీకు తెలియాలన్నా, నాకెట్లా? మీ హస్బెండ్ కదా. మా హస్బెండ్. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు తీసుకున్నా తనెవరో నేనెవరో. ఎందుకంటే తన టార్చర్ తట్టుకోలేకే కదా నేను విడిపోవాలి. తాగేస్తే ఇష్టం వచ్చినట్టు కొడతాడన్నా, తిడతాడన్నా, వేరే అఫైర్లు ఉన్నాయని రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. సో దాని గురించి నాకు వద్దన్నా. నేను వద్దు అని అంటున్నారు మీరు. సరే, అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు ఈయన ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను మీ ముందే చెప్తున్నాను, నేను ముంగటనే చెప్తున్నా. నేను మీ ఫోన్లో నుంచి లొకేషన్ అనేది నేను షేర్ చేసుకుంటాను. అది నేను వేరే యాప్ ద్వారా చేసుకుంటాను. ఎందుకంటే ఆయన లేనప్పుడు నేను మీ దగ్గర రావాల్సి వస్తుంది. అంటే మీ డివోర్స్ అవడానికి చాలా టైం పడుతుంది ఇంకా. ఓకేనా? అంటే టైం పడుతుంది అంటే ఒక టైం అయితే పడుతుంది. ఆ టైంలోపు ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే నేను మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి. మీరు ఇప్పటిదాకానైతే ఆయన వైఫ్. ఓకేనా? డివోర్స్ అయిపోయిన తర్వాత నాకు మీతో సంబంధం లేదు. ఓకేనా? కాబట్టి నేను మీ ఫోన్లో ఒక లొకేషన్ ట్రాకర్ వేసుకుంటాను. నేను దాన్ని బట్టి నేను డబ్బులు అన్నిటి ఇస్తాను. అండ్ ఇక్కడ నా దగ్గర ఇప్పుడు 10 లక్షల్లో 7 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఫోన్ వేయాలి నేను. నేను ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే, నువ్వు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఓకే తీసుకున్నా, ఎక్కడన్నా పోవడము అట్లాంటివి ఏమైనా చేస్తావు కదా మళ్ళీ ఇలా. ఇంకోటి, మీ ఆధార్ కార్డ్స్ తెచ్చిరా? ఆధార్ కార్డ్స్ ఫోన్లోనే ఉన్నాయి, షేర్ చేయమంటే చేస్తాను. ఫోన్ ఆయన ఆధార్ కార్డ్ షేర్ చేయి, నువ్వు కూడా షేర్ చేయి. ఓకే. నేను నా ఫోన్ ద్వారా నా ఫోన్లో లొకేషన్ షేర్ చేసుకుంటున్నాను.
రైట్. మీ ఫోన్ ఇవ్వండి అక్క. అది ఏందమ్మా ఇది? ఎవరితోనో ముద్దులు పెట్టుకుంటే ఫొటోస్ ఉన్నాయి ఇందులో, గూగుల్ ఫొటోస్. సార్ మీకు ఎందుకు అవన్నీ అవన్నీ మీకు ఎందుకు సార్? గూగుల్ ఫొటోస్లో మీరు ఏం చూస్తా అన్నారు సార్? అవునవునవును చూస్తున్నాము, ఒక్క నిమిషం ఇదిగా. సార్ మీరు ఏం చూస్తున్నారు అది చూడండి. మా ప్రైవేట్ ఫొటోస్ మీకు ఎందుకు? ఆగనమ్మా, ఫోన్ చూసుకోవాలి. సార్ ఇది కరెక్ట్ కాదు సార్ మీరు చేసేది అంతా. నేను తీసుకున్నా ఫోటో అయితే తీసుకున్నా ఫొటోస్ని కాదమ్మా. మరి నువ్వు చేసుడు ఏందమ్మా? నువ్వు చేసు తప్పు కదా. ఏంటి సార్? నువ్వు చేసు తప్పు కదా. అరే డోర్ ఎందుకు పెడుతున్నారు సార్? హలో సార్. కాదమ్మా, నువ్వు చేసుడు ఎంత కరెక్ట్? ఏం చేశాను సార్? నువ్వు చేసుడు ఎంత కరెక్ట్? దగ్గర తీసుకొచ్చి ఏంటి సార్? మూడు పెళ్ళి అయినాయి, ఓకేనా? ఓకే. 3 పెళ్ళిళ్ళు అయినాయి. 3 పెళ్ళిళ్ళు అయినాక ఈయనకు చెప్పినా 3 పెళ్ళి అయిన విషయం చెప్పాను. ఎందుకు చెప్పలే? చెప్పిందా? చెప్పలేదు నాకు. చెప్పాను సార్. 3 పెళ్ళిళ్ళు కాదు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాను. మీకు ఎందుకు? మీకు అవసరమా? మీరు ఏ పని మీద వచ్చారు? మేము ఇక్కడికి ఆ పని చేయించుకొని పంపించడం కాదు ఇస్తా, పైసలు ఇస్తా. మా ప్రైవేట్ పర్సనల్ విషయాలు మీకు అనవసరం కదా సార్. మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వండి, వెళ్ళిపోతాం. అంతేగాని మీరు నా ఫోటోలో ఫోన్లో మీరెంత షేర్ చేసుకున్నా చెప్పండి. బరాబర్ చేసుకుంటా. ఎందుకు షేర్ చేసుకుంటారు? సరే తీసుకో. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఆ ఫోన్తో కానీ ఏం చేయలేవు కానీ. సరే నువ్వు తీసుకో. నీకు ఒకటి చెప్తా. ఏంటంటే డబ్బులకి నేను లేవు. మా ఫ్రెండ్ ఆయన నిన్ను ట్రాప్ చేద్దామని పిలిచినాను. కుల్లా చెప్తున్నా, అర్థమవుతుందా? ఇప్పుడు దొరికిపోయినావు నువ్వు, మాకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు రాకేష్? నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏంది? ఏం చేస్తున్నావు అసలు? ఎందుకు పిలిపించావు ఇక్కడ? దేనికోసం పిలిపించావు? ఏం చేస్తున్నావు? ఇగో అమ్మా, ఒక నిమిషం నేను క్లియర్గా చెప్తున్నా. అయినా మా ఫ్రెండ్ నేను మాట్లాడడానికి పిలిపించిన. ఎందుకు? మీ మధ్యలో ఏం ఇష్యూ ఉందో సాల్వ్ చేసుకుంటారు, డివోర్స్ దాకపోరు అని ఆయనకు సంజాయించిన. ఆయన ఓకే అన్నాడు. ఇక మీతో మాట్లాడదామని పిలిచిన. డబ్బులు ఏం లేవు, అర్థమవుతుందా? అవును, నాకు 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఇవే ఫొటోస్. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేసుకుంటారో చేసుకోండి. సరే కూర్చోండి అమ్మా, కూర్చోండి మాట్లాడదాం. కూర్చోండి, దగ్గరికి వేసుకోండి, చేతి దగ్గరికి వేసుకోండి. అంటే ఇప్పుడు ఏంటి? అయినాయి, ఓకే. మీకు ఏంది ఇప్పుడు? పైసలు అయితే కావాలి, అంతేనా? అవును, పైసలు కావాలి. ఒప్పుకుంటున్నారు మీరు? అయినాయి 3 పెళ్ళి అయినా చెప్పాను కదా ఆయన. సరే ఒప్పుకుంటుంది అన్న, 3 పెళ్ళి అయినా ఒప్పుకుంటుంది. ఆమె క్లియర్గా ఒప్పుకుంటుంది. ఆమె గూగుల్ ఫొటోస్లో కూడా ఉన్నాయి. 3 పెళ్ళి అయినట్టు గూగుల్ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఓకేనా? సరే ఇప్పుడు ఏంది? డివోర్స్ ఇయ్యనంటారు ఆయన. ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తేనే ఇస్తాను. నా ఫోన్ ఏంటి? ఇయ్యమ్మా, నా ఫోన్ ఇయ్యి, డబ్బులు ఇస్తాం కానీ మీకు. సరే డివోర్స్ ఇవ్వాలనుకుంటే సరే మరి డబ్బులు ఇవ్వమమ్మా. డబ్బులు ఇవ్వము, కానీ నువ్వు డివోర్స్ అయితే ఇవ్వాలి. ఖచ్చితంగా నువ్వు డివోర్స్ అయితే ఇవ్వాలి. ఇవ్వండి సార్, నాకు డబ్బులు ఇస్తేనే ఇస్తాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను సార్. ఏమని ఇస్తారు? టార్చర్ పెడుతున్నారు, తాగేసి వచ్చి ఇష్టానుసారంగా కొడుతున్నాడు అనేసి. నేను ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర, నేను చూపిస్తాను. పోలీసు కేసు పెడతాను ఖచ్చితంగా. సరే మీరు కేసు పెట్టుకోండి, మేము కూడా కేసు పెడతాం. ఏమని పెడతారు? 3 పెళ్ళి అయినా కేసు పెడతాం. 3 పెళ్ళి అయిన ఈమెకి ఇట్లా 3 ఉన్నది. ఆల్రెడీ ఈయనతో వచ్చింది, నాకు తెలియకుండా మోసం చేసింది నాకు అని చెప్పి ప్రూఫ్ చూపించండి సార్. 3 పెళ్ళిళ్ళు ఇందాక నువ్వే ఒప్పుకున్నావు కదా. అదే నేను ఏం చెప్పినా పోలీసులు నమ్ముతారు, మీరు చెప్తే నమ్మరు కదా. నువ్వు చెప్పినావు కదా ఇందాక నీళ్ళతోనే. నేను ఉందా చెప్తా, అవన్నీ మీరు నమ్ముతారా? మేము ఓకే ఏమంటావు అన్న? ఏం చేద్దామంటావు? మీ ఇష్టం అన్న చేస్తే. నాకైతే డైవర్స్ కావాలి. ఇవ్వనంటావు అంతేనా? డైవర్స్ అయితే ఇవ్వనన్నా, నాకు డబ్బులు కావాలి. ఎందుకంటే నా పిల్లలు పెంచుకోవడానికి డబ్బులే అంటాను. పిల్లలు అంటుంది, ఇంకా పిల్లలు లేరన్న. పిల్లలు ఎక్కడ ఉన్నారు? సరే డబ్బులు అయితే లేవు. ఇప్పుడు ఎట్లా రింగ్ అవుతుందా? మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా. సరే డబ్బులు అయితే లేవు కానీ నువ్వే ఒప్పుకున్నావు కానీ నోటి ద్వారా. ఇదిగో కనిపిస్తుందా? ఏమనుకుంటున్నావు? ఇది మైక్ తెలుసుగా, మైక్ అని
తెలుసు మైక్ అని తెలుసు ఈమెకి. సరేనా, నువ్వు మాట్లాడింది ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. ఈ మైక్లోనే కాదు, అగో వెనక కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అర్థమవుతుందా? కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. నువ్వే ఒప్పుకున్నావు నీ నోటి ద్వారా. నువ్వు వెళ్ళొచ్చు, ఒక రూపాయి ఏం చేస్తున్నావు? నన్ను ఇంతగానో హింసించి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి చేసి లాస్ట్కి నన్నే నా పెళ్ళి కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని చెప్పి డబ్బులన్నీ తీసుకొని వాడుకొని అది చేసి ఇది చేసి నువ్వు లాస్ట్కి మళ్ళీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం కూడా నాకు చెప్పకుండా చేసి సరే నీకేం కావాలి? డైవర్స్ కావాలి? నాకు డైవర్స్ కావాలి అంతే. సరే ఇచ్చేస్తాను. పిల్లలు ఉన్నారా నీకు? లేరన్నా. మరి ఇప్పటిదాకా చెప్పినావు కదా అన్న. మరి నాకు పరిచయం అయినప్పుడు నన్ను అలా వదిలేస్తే నాకు బ్రతకడానికి కాదమ్మా. అసలు ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆమెకైతే డబ్బులు కావాలి, అదే అవసరాలకి వాటికి. ఎన్ని అబద్ధాలని చెప్పొచ్చు, మమ్మల్ని 3 పెళ్లి చేసుకున్న విషయం అయితే చెప్పదు. లాస్ట్కి వచ్చేసరికి మేమే డబ్బులు ఇవ్వాలి, వేరే పాప కావాలి. అది కాదమ్మా, అసలు ఎందుకు 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు అమ్మా? చెప్పు. అందరి దగ్గర ఇట్లనే దొబ్బినా డబ్బులు? అరే అదేం లేదు సార్, అలా ఏం తీసుకోలేదు. మరి అంతే ఉంటది. వాళ్ళు చెప్పారు ఆ రోజు, ఫోన్ చేసిన రోజు మాకు విడాకులు అయిపోయిన ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత తీసుకునే ఉంటది. కరెక్టా అమ్మా? నీకేమైనా కరెక్ట్ అనిపిస్తుందా? లేదు సార్, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకొని? వాళ్ళకి తెలియదు కన్నా ఎట్లాంటి వాళ్ళు మాట్లాడటానికి. పిచ్చోళ్ళే డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు కూడా అట్లనే అయ్యే డబ్బులు ఇద్దామని అనుకున్నా నేను కూడా. లాస్ట్ కి నువ్వు ఉన్నావని తెలిసి నీ కాడికి వచ్చేసాను. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎంత డబ్బులు తీసుకున్నావు ఇట్లా చేసి? నేను ఎవరి దగ్గర తీసుకోలేదన్నా. ఇంతకు ముందు 3 పెళ్ళి అయినా వాళ్ళ దగ్గర ఏం తీసుకోలేదు? ఎవరి దగ్గర తీసుకోలేదు. ఖచ్చితంగా తీసుకోలేదు. సరే, ఇప్పుడైతే నువ్వు నీ పాస్ట్ ఏందో మాకు సంబంధం లేదమ్మా. నువ్వు తర్వాత ఎవరితో ఏం చేసినా కానీ సరే ఈ వీడియో అనేది బయట పెడుతుంది, యూట్యూబ్లో అనేది మొత్తం వచ్చేస్తుంది, నీ ఫేస్తో సహా వస్తుంది. ఇట్లా చేస్తుందని పెట్టేస్తా. అర్థమవుతుందా? ఆయనకు మంచి మర్యాదగా ఆయన ఏమైతే కావాలనుకుంటున్నా అవి ఇచ్చేసి ఆయన లైఫ్లో నుంచి దూరం. నీ మంచి గురించి చెప్తున్నా. చెప్పు, ఏమని చెప్పాలా మేము? సరే సార్, నాకు ఏమీ అవసరం లేదు. తనకు డైవర్స్ ఇచ్చేసి నేను దూరంగా వెళ్ళిపోతా. పక్కానా? పక్కా. చూడు, సింపుల్గా అయిపోయింది, క్లియర్గా అయిపోయింది. ఇగో అమ్మా, మళ్ళీ ఆయన లైఫ్లోకి వచ్చి నన్ను ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అంటే అస్సలు బాగుండదు. అర్థమవుతుందా? ఏమంటావు అన్న? నువ్వు ఏమన్నా మాట్లాడాలి ఆమెతో? ఆమెతో ఏం మాట్లాడనన్నా. నువ్వు ఇట్లా సలహా అయిపోతే నేను 10 లక్షలు కట్టాల్సి వచ్చేదే, నా జీవితం మొత్తం ఆగమైపోయేది. నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు నా ఫొటోస్ లేవు, ఆ ఫొటోస్ ఏమో నాకు కనిపించినాయి. నేను ఒక ఫోటో అయితే తీసుకున్నా, ఇంకా మిగతాది మొత్తం నీ నోటి ద్వారా నువ్వే ఒప్పుకున్నావు. అదంతా వీడియో రికార్డ్ అయింది. సీదా తీసుకొని ఎడబెట్టాలో ఆడ పెడతాము, ఏం చేయాలో అది చేస్తాం. అర్థమవుతుందా? ఇగో ఈ ముందు జాగ్రత్తగా ఈ ఫోన్లో కూడా రికార్డ్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళొచ్చు బ్రో. ఏం లేదు బ్రో, సింపుల్. ఓకే, నువ్వు ఆ డివోర్స్ పేపర్ ఏమవుతున్నాయో సంతకాలు పెట్టించుకో. నీ తరపు నువ్వు ఆమెకి ఏం మాట్లాడుతావు మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు ఈ వీడియో కూడా నీకు ఇస్తా, కోర్టులో సబ్మిట్ చేసుకో. 3 పెళ్ళి అయినాయి అని ఆమె నూరుతోనే చెప్పింది అని చెప్పేసి డివోర్స్ వచ్చేసి నీ దారి నువ్వు, నా మీద ఆమె. అర్థమవుతుందా? సింపుల్గా వదిలేస్తుండు, ఏం చేయకుండా వదిలేస్తుండు అనుకో. అర్థమవుతుందా? వెళ్ళొచ్చు మీరు. కూర్చో. సింపుల్గా అయిపోయిందన్న. ఇంత సింపుల్గా అయిపోయేదాన్ని ఇంతగానం సాగా తీసి ఉన్నామని తెలియదన్నా. ఏదో సహాయం చేద్దామని సహాయం చేస్తామని వచ్చిన. ఫస్ట్ నేను నీకే కాదు, వీడియో చూసే వాళ్ళకు కూడా చెప్తున్నా. ఏంది అంటే, ఇది మీరు తప్పుగా తీసుకోకండి, తప్పుడు దానికి వాడకండి. ఇది ఏంటంటే, మీకు ఏదైనా అనుమానం వస్తేనే తప్ప చేయండి. మీకు ఒకవేళ నాకేంటంటే, నేను అనుకున్నా దొరుకుతుందేమో, నేను అనుకున్నా. నేనేమనుకున్నా అంటే, ఈమెను ఎట్లా పట్టుకునేది. 3 పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి పక్కా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఫోటోలు దిగే ఉంటారు. మన లక్ బాగుంటే అది నువ్వు అవన్నీ చూడలేదు. మన లక్ బాగుంటే గూగుల్ ఫొటోస్లో ఉండొచ్చు. సో ఫస్ట్ ప్లానే ఇది, ఇట్లా చూద్దాం దొరకొచ్చు అని చెప్పేసి చెక్ చేశా. చాలా కింది దాకా వెళ్ళాక ఒక 1 year బ్యాక్ వెళ్ళాక ఒక ఫోటో ఉంది, నీకు చూపించగా ముద్దు పెట్టేది, చెంప మీద ముద్దు పెట్టేది. మనం పొద్దున్నే లేస్తాం, వెళ్తాం. మనం ఆ ఫోన్ ఎందుకు వాడతాం? బిజినెస్ పని మీద అదని ఇదని టార్చర్ ఉంటుంది. ఈ ఫోన్ పట్టుకోంగా ఆ రోజు ఏదో ఉందాం కాబట్టి నాకు ఆ పెళ్ళి అయిందని తెలిసింది. 3 పెళ్ళిళ్ళు ఇవన్నీ మనం చూడంగా. నీకు అన్ని తెలుసు కాబట్టి నీ ఫోన్ పోయింది కాబట్టి నీకు ఇది
మంచి జరిగింది ఫోన్ నీకు. కనపడలేదు కాబట్టి మంచి జరిగింది. చూసిన నాకు తెలిసింది. మ్మ్. సరే ఇక 10 లక్షలు అడుగుతుందిగా అన్నట్లు నేను ఇక మనోడు అన్నగా ఎట్లాగూ పొలం పేపర్లు ఉన్నాయి తీసుకొచ్చి పెడితే ఎంతో కొంత ఇస్తావు అంటే సరే ఒక 7 లక్షలు ఇద్దాం రా అని చెప్పు అది ఇది అని చెప్పినవుగా. ఇదిగో అన్న సింపుల్గా ఏం లేదన్న, డివోర్స్ ఇచ్చేసేయి, అర్థమైందా? ఈ వీడియో చూసేటప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే మీకు ఏమైనా ఇట్లాంటి అనుమానాలు ఉంటే కనుక గూగుల్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో మీరు చెక్ చేయండి. అంటే ఇది మీరు ఏం మిస్యూజ్ చేయకండి. చెప్పలేం, మీ అదృష్టం బాగుంటే అందులో ఏదన్నా వాళ్ళ పాస్ట్ ఏదన్నా ఉండి వాళ్ళు నేను మోసం చేసిర్రు చేస్తున్నారు, పాస్ట్ అందరికి ఉంటుంది భయ్. కానీ ఇట్లా చెప్పకుండా ఒకవేళ రిలేషన్లో ఉంటే ఓకే, వదిలించుకోవడం జరిగిపోవడం ఓకే, కానీ పెళ్ళి అయ్యింది ఇక్కడ, డివోర్స్ తీసుకోవాలి, ఇదంటే పెద్ద కథ ఉంటుంది. ఓకేనా? మీకు అట్లాంటి ఏమైనా అనుమానాలు ఉంటే చూసుకోండి, మీరు మీ జాగ్రత్తలు మీరు ఉండుర్రి. సో ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒక పెళ్ళి చేసుకునే ముందు మీకు ఏదన్నా ఇటువంటి ఇష్యూ ఏమన్నా అయ్యింది అని తెలిస్తే కాదు కానీ మళ్ళీ ఆల్రెడీ ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉందని కూడా చెప్పింది. సరే కానీ మనం నీకు చెప్పింది? చెప్పింది. సరే ఇప్పుడు అందరికి చెప్పింది ఉంటారు, నీకు? అంత ముందు చెప్పింది ఒకసారి, అందరికి ఉంటారు అన్నట్టు సరే అని వదిలేసిన. వదిలేస్తే ఇట్లా ఫోన్ పోయింది, ఫోన్ కోసం చేస్తే 3 హస్బెండ్లు ఉన్నారని చేసింది. ఎంత మోసం చెప్పు. సరే ఏదైతే అయ్యింది బ్రో, అయిపోయింది. నీకు అది వీడియో ఇచ్చేస్తా, పోయి కోర్టులో నువ్వు డివోర్స్ అప్లై చేసేసాయి, డివోర్స్ వచ్చేసి ఇంకా మీదన్నా సరే ఎవరైనా చేసుకునేటోళ్ళు ఉంటే వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి పెళ్లి చేసుకో, సరేనా? ఇంకెళ్ళొచ్చు నువ్వు, సరేనా? ఆ వీడియో అనేది నేను నీకు లింక్ పంపిస్తా, ఓకే ఆ లింక్లో మీకు వచ్చేస్తుంది. ఓకే థ్యాంక్స్. వెళ్ళొచ్చు. నెత్తిన వస్తుంది నాకు, చెప్పాలంటే నాకు అసలు హెల్త్ బాగాలేదు, అందుకని నేను ఎక్కువ రియాక్ట్ కూడా కాలేకపోయినా, ఏం అనలేకపోయినా, చాలా అంటే చాలా లో ఉంది, నాకు లో ఫీవర్ వచ్చింది. సో ఇది పరిస్థితి గైస్. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి. సో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఏంది ఏం కథ అనేది చెక్ చేయండి, ఎందుకంటే చాలా అవసరం. ఓకే, పాస్ట్లో ఏదో ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, వదిలేసుకున్నారు అంటే లైట్, లవ్ స్టోరీస్ అందరికి ఉంటాయి. పాస్ట్లో పెళ్ళి అయ్యింది ఇట్లాంటివి ఉంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. సో ఇదే నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. సో నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి, అండ్ వీళ్ళ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.